ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇదేం పువ్వు కూడా తెలీదు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏం పనులు చేసుకుంటాను ఏంటి అనేది. వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడంతోనే మీకు హైప్ వస్తుంది. అక్కడ పాయింట్స్ ఇచ్చారు అంటే బెటర్, మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది కదా. సో దట్ అందుకే చెప్తున్నాను రిక్వెస్ట్గా. టెడీ బర్త్డే ముందు రోజు వ్లాగ్ అనమాట. అందుకే కొన్ని వర్క్స్ ఉన్నాయి, చేసుకోవాలి. ఆ రోజు నేను పోప్ రైస్ అలాగే నిమ్మకాయ పులిహోర 2 చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు చేశానండి. ఆ క్లిప్ నెక్స్ట్ యాడ్ చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాకింగ్కి అయితే వచ్చాను. ఈ మామిడి చెట్టు అండ్ ఈ ఫ్లవర్స్, ఈ ఎక్కువ గ్రీనరీ ఉంటుందన్నమాట మా ఫ్లాట్స్లోనే. వాకింగ్కి వస్తూ ఇది వేరే గేటు, ఇలా లోపలికైతే రావాలి. వాకింగ్ రూట్ నుంచే రావచ్చు అనమాట. ఇక్కడ మా చిన్న వినాయకుడు అయితే ఉన్నారు. ఎప్పుడైనా వెనస్డే రోజు ఈవినింగ్ అలా పూజలు చేస్తూ ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ బోర్ కొట్టింది అంటే, రావాలి అనిపిస్తే ఒకసారి అలా వచ్చేసి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. మ్యాంగోస్ అనమాట, చెట్టు నిండా ఉన్నాయి. చాలా వరకు కట్ చేసినట్టున్నారులేండి, ఇప్పుడు ఎక్కువ లేవు. అండ్ అలాగే ఈ క్లిప్ ముందు పెట్టాల్సింది ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. పెసరట్టు కోసం నేను ఊరు నుంచి తెచ్చుకున్న పెసల్లే, అలాగే కొంచెం రైస్ కూడా యాడ్ చేశాను. మరి థిక్గా వస్తాయి కదా దోశలు అన్నట్టుగా. నేను అందులోకి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో దట్ చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు మనము ఎంత పల్చగా అయినా వేసుకోవచ్చు కదా, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నేను అసలు కర్రీయే చేయలేదు, పులిహోర చేశాను. అలాగే పోప్ రైస్, కొంచెం రైసే ఎక్కువగా చేసి హాఫ్ పోప్ రైస్ హాఫ్ పులిహోర చేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టులో ఆనియన్స్ అలా స్ప్రింకిల్ చేసుకొని మీరు టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనకు చట్నీ కూడా అవసరం లేదండి, కానీ నేను పల్లి చట్నీ అయితే చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక డస్టింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ధనుష్ రూము, మా రూము, టెడ్డీ రూమ్, అన్ని రూమ్స్ అలా క్లీన్ చేసుకుంటూ వస్తాను. వీకెండ్స్లో అయితే పిల్లలే సర్దేసుకుంటారు నీట్గా. వీక్ డేస్లో అయితే నేనే సర్దుకుంటాను. గుమ్మం ముందు కూడా ఊడ్చేసి తడిబట్ట పెట్టి పసుపు బొట్లు అవి పెట్టుకొని ముగ్గు కూడా వేసుకున్నాను. ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట నేను మీతో షేర్ చేసుకుంటున్నదైతే. ట్యూస్డే అయినా ఫ్రైడే అయినా ఒకే రకంగా పూజలు అయితే చేసుకుంటాను. మొన్న సండే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ వారానికి సరిపడా ఫ్లవర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. హ్యాపీగా పూలు నిండుగా పెట్టుకొని పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. పూజ చేసుకునేటప్పుడు వీడియో ఏం షూట్ చేయలేదు. లాస్ట్ ఫ్రైడే ఒక వ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా, టెంపుల్కి వెళ్ళిన వ్లాగ్. ఆ వ్లాగ్లో మన ఫ్యామిలీ మెంబరు లలితా సహస్రనామం బుక్ చూయించమన్నారు, చూయిస్తాను కదా. ఈ బుక్కే నేను మా ఫ్రెండ్ చేత చీరాల్లో తెప్పించుకున్నానండి. మాకు ఇక్కడ దొరకవు కదా చెన్నైలో, చదువుకోవచ్చు. బుక్ చూయించమన్నారు కదా మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు, అందుకని షేర్ చేసుకుంటున్నాను. ఇలా మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. 1-2 సార్లు మీరు వినండి, మొబైల్లో కానీ టీవీలో కానీ. సో దట్ మీకు చాలా ఈజీగా చదివేసుకోగలుగుతారు. ఇలా చదువుకుంటాను. అండ్ ఇవేంటంటే ఇదిగోండి, మణిద్వీప వర్ణన కూడా చదువుకుంటాను. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటా అనమాట, ఈజీగా మనం చదువుకునేటప్పుడు ఉంటుంది అని చెప్పి. అలాగే నవరాత్రులప్పుడు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకరణ ఉంటుంది కదా. అష్టోత్తరాలు, అమ్మవారి అష్టోత్తరాలు ఇక్కడ ఉంటాయండి. అండ్ ఇదిగోండి లక్ష్మీ అష్టోత్తరం. ఫ్రైడే రోజు కుంకుమ పూజ చేసుకోవాలి అంటే చదువుకుంటాను. అలాగే అన్నపూర్ణాష్టకం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ చదువుకుంటాను. అందుకే నాకు ఫ్రైడే చాలా లేట్ అవుతుంది పూజ. ఇంకొకటి చూపిస్తాను మీకు, గోవిందనామాలు, కనకధారా స్తోత్రం ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఈజీ మనకు.
అన్నీ ఉంటాయి ఇందులో. ఈ బుక్ చదువుకుంటాను నేను ఫ్రైడే, ట్యూస్డే అలాగా. పూజ కంప్లీట్ చేసుకొని మీకు బుక్ కూడా చూయించాను కదా. ఆంధ్ర తెలంగాణలో అయితే ఈజీగా అవైలబుల్లో ఉంటుంది, మీరు పిక్ చేసుకోవచ్చండి షాప్స్లో అయితే, బుక్ స్టాల్స్లో. మాకు ఇక్కడైతే తమిళ్లోనే ఉంటుంది కదా, అర్థం కాదు. ఒకసారి 2 సార్లు ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు, అందుకే చీరాల నుంచి మా ఫ్రెండ్ని అడిగి తెప్పించుకున్నాను బుక్. అదనమాట. ఇక కిచెన్లోకి వచ్చేసి పనులు ఉంటాయి కదా, అలా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. సరుకులు తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని కూడా 2 డేస్ అవుతుంది, సర్దలేదు. ఒక 4 బ్యాగులు తెచ్చుకుంటే 2 బ్యాగులు అయితే సర్దేసుకున్నాను, కానీ ఇంకొక కొన్ని సరుకులు ఉన్నాయి, గ్రాసరీస్, అవి సర్దుకోవాలి. ధనియాలు ప్యాకెట్ కట్ చేసి ప్లేట్లో పెట్టి ఎండలో పెడుతున్నాను. కొంచెం అలా ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఈరోజే చేయను, నెక్స్ట్ డేకి పెట్టుకున్నా అనమాట, ఎందుకంటే వాటితో పాటు ఇంకొళ్ళు కూడా పట్టి పెట్టుకోవాలి. అలాగే నేను కోకోనట్ పౌడర్ అయితే తెచ్చుకుంటానండి. వాళ్ళైతే పీల్ చేసేసి చక్కగా గ్రైండ్ చేసి ఉంటుంది పౌడరు. నాన్ వెజ్ కర్రీస్లోకి, మసాలా కర్రీస్లోకి వాడుతూ ఉంటాను రెగ్యులర్గా, అందుకని ఒక 4 ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసే ఉంది ఆల్రెడీ, పట్టినంత వరకు అయితే డబ్బాలో వేసాను, నిండుగానే వస్తుంది. అలాగే నేను ఇంట్లో వెల్లుల్లి, కొబ్బరికారం పట్టి పెట్టుకుంటాను. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. డెలివరీ అయిన లేడీస్, ఫీడింగ్ మదర్స్కి అయితే చాలా మంచిది ఆ కారము. నేను మీతో షేర్ చేసుకుంటాను, మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. నాకైతే మా పెద్దవాళ్ళు అలాగే పెట్టేవారు, చక్కగా మిల్క్ అవి పడతాయి అని చెప్పి. ముందు రోజు నేను డీప్ ఫ్రై చేసున్నాను, పూరీ చేసున్నాను. ఆయిల్ 1 టైం మాత్రమే యూజ్ చేసి తర్వాత బాటిల్లో మార్చుకొని దోశలోకి, కొన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి యూజ్ చేసుకుంటాను. ఇకపోతే హాల్లోకి వచ్చేసి సరుకులన్నీ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. మంత్లీ వన్స్ గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడే ఇలా క్లీన్ చేసేసి నీట్గా సర్ది పెట్టుకుంటాను. మరి ఎంతవరకైతే నాకు సరుకులు అవసరమో అంతవరకే తెచ్చుకుంటాను. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, పురుగు అవి పట్టకుండా. కొన్ని అయితే ఇంకా ఇక్కడ ప్యాకెట్స్లో పెట్టుకుంటాను. బాటిల్స్లో ఆల్రెడీ నాకు కిచెన్లో ఉన్నాయి, అవి నిండుకున్నాయి అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఫిల్ చేస్తూ ఉంటాను. ఇక డేట్ అయిపోవడం అంటూ అలా ఏం ఉండదు, ఎందుకంటే ఎంతవరకు అవసరమో అంతవరకే లిస్ట్ అవుట్ చేసుకొని తెచ్చుకుంటాను. డేట్ అవి కూడా చెక్ చేసి పెట్టుకుంటాను. ఆ టీ పొడి చూసారు కదా, లాస్ట్ మంత్ తెచ్చుకున్నది ఇంకా ఉండిపోయింది, ఎందుకంటే టీ ఎక్కువ తాగట్లేదు. ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా అలాగే ఫ్రెండ్స్ అలా వచ్చినా పెడుతూ ఉంటాను తప్ప రెగ్యులర్గా అయితే తాగను. వీక్లీ వన్స్ తాగుతానేమో టీ, అంతే. అయితే పనే సరిపోయింది. ఇక కిచెన్లోకి వెళ్ళిపోయి మిక్సీలు అవి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏవైనా పొళ్ళు పట్టినా పడిపోతూ ఉంటాయి. వంట చేసేటప్పుడు హడావిడిగా పెట్టేస్తూ ఉంటా. ఈరోజు ఎప్పుడైనా 10 డేస్కి ఒకసారి అయితే అలా క్లీన్ చేసుకుంటా అనమాట. ఇలా యూనిట్లోనే పెట్టుకుంటాను నేను సరుకులు, కిచెన్లో ప్లేస్ లేదు. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. రవ్వలు ఉంటాయి కదా మనకి, ఇడ్లీ రవ్వ కానీ, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పురుగు పట్టుకుంటూ ఉంటుంది, అంటే చీమలు కూడా రాకుండా ఉంటాయి. ఇక్కడైతే ఫుల్ చీమలు ఉన్నాయి. ఇప్పుడైతే సర్దాను కదా, కిచెన్లోకి వెళ్ళాలి. ఇంతకంటే ముందు ఏంటంటే ఐరన్ చేసుకున్నాను నా డ్రెస్సెస్. అదిగోండి మీకు టీవీ దగ్గర కనిపిస్తుంది ఐరన్ బాక్స్. కొంచెం వేడిగా ఉందని చెప్పి పెట్టేసి వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చాను, పూజ చేసుకున్నాను. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనమైతే మిక్సీలు, పొడులు, అలాగే చట్నీలు కానీ, కొన్ని గ్రేవీ ఐటమ్స్ కూరలు చేసుకుంటాం కదా, అలాంటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. వెంటనే క్లీన్ చేయాలంటే అసలు కుదరదు కదా, అందుకే నేనేంటంటే 10 డేస్కి ఒకసారి అయితే పెట్టుకుంటాను. లేదంటే అలాగే ఉండిపోతే మిక్సీ ఎక్కువ డస్ట్ ఫామ్ అయిపోతుంది, తర్వాత అస్సలు క్లీన్ చేయలేము. ఒక 3 మిక్సీలు అయితే ఉన్నాయి. ఒకటి నేను తీసుకున్నాను, ఒకటి మా పెద్దమ్మ గిఫ్ట్ చేశారు, తనకి గుర్తుగా ఉంచేసుకున్నాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను కదా. ఇంకోటి అయితే మా గృహప్రవేశానికి గిఫ్ట్ వచ్చింది. అలా 3 మిక్సీలు అయితే ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా ఇదొకటి తీసుకున్నానండి, చాలా చక్కగా కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడైతే మనము ఇందులో పట్టుకోవచ్చు, చాలా బాగుంది. కంపెనీ అయితే పానాసోనిక్ తీసుకున్నాను. నేనైతే ఇందులో
మిరియాల పొడి, జీరా పొడి, కొంచెం కొంచెం క్వాంటిటీ, అలాగే సింపుల్గా ఓట్స్ కానీ అలా పట్టి పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంది. ఇకపోతే ఇది ఓల్డ్ మిక్సీ బట్ సూపర్గా వర్క్ అవుతుంది. జార్లు అయితే 1-2 సార్లు అయితే మార్చున్నాను, కానీ మోటార్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మిక్సీకి. అలా చూద్దాము ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేస్తానో ఏమో మరి. ఇప్పటికైతే చాలా మంచిగా మెయింటైన్ అవుతుంది, నేను కూడా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇలా ఇప్పుడు తీసుకున్న కొత్త వాటికంటే కూడా పాతవే చాలా బాగా వర్క్ అవుతున్నాయండి. మిక్సీకి వచ్చిన జార్లు కూడా షార్ప్ అవ్వాలంటే కొంచెం కల్లుప్పేసి మిక్సీ ఒకసారి ఆన్ చేసి ఆపేయమంటున్నారు. అది నేను ఎక్కడో చూసాను యూట్యూబ్లోనే టిప్పు, ట్రై చేయాలి. ఇప్పటికైతే జార్లు అవి షార్ప్గానే ఉన్నాయి. ఏవైనా ప్రాబ్లం ఉన్నాయి అంటే వెంటనే తీసుకెళ్ళి మార్పిచ్చి తీసుకొస్తూ ఉంటాను. బ్లేడ్లు అవి షార్ప్ ఉండవు కదా, ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను మిక్సీలో అయితే. ఇలా అన్ని టాల్ యూనిట్లోనే పెట్టుకుంటానండి. ఆ పైన ర్యాక్ అంతా కూడా మిక్సీ జార్లు, మిక్సీలే పెట్టుకుంటాను. సో దట్ మన కౌంటర్ టాప్ అంతా చాలా నీట్గా ఏం లేనట్టే కనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్పెషల్లీ వుడ్ వర్క్ చేసేటప్పుడే నేను అందుకే పెట్టించుకున్నాను ఆ ర్యాక్ ఒకటి. ఇంకొకటి ఓపెన్గా ఉంది కదా, అది వచ్చేసి ఓవెన్ కోసము. ఓవెన్ అయితే అసలు కుదరట్లేదు. మేము ఇల్లు తీసుకొని కూడా 5 years అవుతుంది, ఇంట్లోకి వచ్చి కూడా ఇంకా టైం రాలేదు. చూడాలి, తీసుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కువగా బేకింగ్ ఐటమ్స్ ఇష్టపడము, అందుకనే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయింది. పూజలు ఉంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినను, అది అస్సలు మంచి హ్యాబిటే కాదు. కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి, ఇప్పటి నుంచి మారాలి అని అనుకుంటున్నాను. చూడాలి మరి. అలవాటు తప్పిపోయింది పూజ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం. ఒక్కసారే 12-12:30కి పనంతా అయిపోతుంది, అప్పుడు తింటున్నాను. ఫ్రూట్ ఒకటి తీసుకుంటానులేండి 10 o'clockకి, అదే రెగ్యులర్గా ఫాలో అవుతాను ఫస్ట్ నుంచి కూడా. అన్ని డేస్ ఇలా కాదు, మండే కంప్లీట్ ఫాస్టింగే ఉంటాను నేను. మధ్యాహ్నమే తింటాను, బ్రేక్ఫాస్ట్ అసలు తినను. అలాగే వెనస్డే కూడా అంతే. ఫ్రైడే పూజ చేసుకున్నాక వీక్లీ ఈ 3 days అలా మధ్యాహ్నం డైరెక్ట్గా తినడం అయితే అవుతుంది. రెగ్యులర్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈ 3 days కూడా మంచిది కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ వండిన అన్నము హాఫ్ అయితే పోప్ రైస్ చేశాను, హాఫ్ అయితే లెమన్ రైస్ చేశాను. పోప్ రైస్ పిల్లలకి చాలా ఇష్టము, ఎంత లైక్ చేస్తారో. అలాంటి కలర్ రైస్లు కానీ అలాగే చేస్తాను మా వారికే, రైస్ కర్రీస్ అలా. అవే నాకు మధ్యాహ్నానికి ఉంచుకుంటాను కదా. ఈరోజు నేను కర్రీస్ ఏం చేయలేదు, ఈయనకి మీటింగ్ ఉండడం వల్ల ఈయన బాక్స్ తీసుకెళ్ళలేదు. సో పులిహోర ఉనింది, తింటున్నాను నేనైతే. అలాగే కొంచెం పోప్ రైస్ కూడా ఉంది, పులిహోర అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేయాలి, ఏం చేయాలా అని అర్థం కాలేదు. బట్ ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి కట్ చేసి ఇలా బౌల్లో అయితే పెట్టాను. ఒకరికైతే మస్క్ మిలన్ కట్ చేశాను, ఇంకొకరికైతే పొమాగ్రనేట్. ఈ ఫ్రూట్స్ ఇచ్చానంటే ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది. మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 7:30 వరకల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. ఈరోజు చపాతీలోకి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.